హలో ఎవ్రీవన్, సంతోష్ హియర్. ఇవాటి వీడియోలో డేటా అనటేషన్ జాబ్ గురించి చూద్దాం. ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు. అంటే మనం ఇంటి దగ్గరే మనకు ల్యాప్టాప్ ఉండాలి అండ్ మినిమం ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలి. సో ఈ జాబ్ ఏంటంటే డైరెక్ట్ cvat.aa అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది. సో ఇందులో నుండి అయితే నేను అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు టాస్క్ మెయిల్ అయితే వచ్చింది. లైక్ ఇది ఒక ఇంటర్వ్యూ టైప్ అన్నట్టు. సో దీనికోసం నేనైతే ఇక్కడ నుండి అప్లై చేసిన cvat.aa అని చెప్పేసి మీరు గూగుల్ సెర్చ్ చేసినా పర్లేదు, డైరెక్ట్ ఇక్కడ అడ్రస్ బార్లో cvat.aa అని టైప్ చేసినా పర్లేదు. ఇటు క్లిక్ చేశాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది పేజ్. మీరు కిందికి స్క్రోల్ చేయండి, బాటమ్ ఆఫ్ ద స్క్రీన్. ఇక్కడ కెరీర్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో కెరీర్స్, ఇందులో టీమ్ లీడ్, టెక్నికల్ రైటర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, డేటా అనలిటిక్స్ కరెంట్ జాబ్స్ అయితే చూపిస్తుంది. మనకు కావాల్సిన జాబ్ అయితే డేటా అనలిటిక్స్. సో ఇందులో ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనటేషన్ అంటే మార్కింగ్ చేయడం, వెహికల్స్ మార్క్ చేయడం, ప్లాంట్స్, ట్రీస్, ఇలా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ యూజ్ చేసుకొని మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోల్ వచ్చేసి డేటా అనలిటిక్స్ అండ్ ఇది కాంట్రాక్ట్ టైప్. సో ఇక్కడ రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అయితే ఇక్కడ ఇస్తారు. చూడండి, ఇది రిమోట్, అంటే మీరు ఎక్కడ నుండి వర్క్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ పాయింట్ క్లౌడ్స్ అంటే లైడర్ డేటాలో ఉంటుంది. మీకు తెలియకపోతే ఒకసారి రీసెర్చ్ చేయండి వాట్ ఈస్ పాయింట్ క్లౌడ్స్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవి. మన క్వాలిఫికేషన్ మినిమం అట్లీస్ట్ 3 years అయితే ఎనీ డేటా అనటేషన్ ఫీల్డ్లో వర్క్ చేసి ఉండాలి. సో టూల్ ఇది వచ్చేసి టూల్, cvat అంటే టూల్, ఇది కంప్యూటర్ విజన్ అనటేషన్ టూల్. వాళ్ళకి సపరేట్ టూల్ ఉంటుంది. సో ఆ టూల్లో వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ని యూజ్ చేసుకొని మనం మార్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. మీరు ఓకే అనుకుంటే ఇది ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి ఇలా వచ్చింది. మీకైతే ఒక ఫామ్ వస్తుంది మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి. సో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశాక నాకైతే ఒక విత్-ఇన్ 1 weekలో నాకైతే మెయిల్ వచ్చింది. యాక్చువల్లీ చూడండి, నేను యాక్చువల్లీ $4 మినిమం పర్ అవర్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. సో వాళ్ళైతే ప్రజెంట్లీ యాక్సెప్టింగ్ ప్రపోజల్స్ విత్ అండ్ అవర్లీ రేట్ అబౌవ్ $3 per కెనాట్ యాక్సెప్ట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే $3 పైన అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, $3 లోపు అయితే పర్ అవర్ బేస్ యాక్సెప్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అప్లికేషన్స్. ఇంట్రెస్ట్ ఉంటే కింద టాస్క్ ఇచ్చాము, అది కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఇచ్చిళ్ళు. చూడండి, అనటేషన్ టాస్క్ బై ద లింక్. ఈ లింక్లో వాళ్ళు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. సో ఈ లింక్ ఓపెన్ చేసినా పర్లేదు, ఇక్కడ కింద అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసినా పర్లేదు. సో ఇదంతా అయిపోయాక మనం సబ్మిట్ చేసిన టాస్క్ అనేది ఈ లింక్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. ఇందులో మనం గూగుల్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్, అవర్ కంట్రీ, లింక్, ఎంత టైం పట్టింది, ఇది చేసి సబ్మిట్ చేశాక వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేస్తే మనం మార్కింగ్ చేసింది వాళ్ళకు ఓకే అనిపిస్తే అప్పుడు మనకు వాళ్ళు వర్క్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. సో వర్క్ ఏంటంటే చూపిస్తాం, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టాస్క్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడైతే నేను డౌన్లోడ్ చేశాక ఇట్లా మనకు 2 folders వస్తాయి, ఒకటి ఇన్స్ట్రక్షన్స్, ఒకటి ఇమేజెస్. సో ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఈ ఇమేజ్ అనేది మనం మార్క్ చేయాల్సింది. ఇక్కడ చూడండి, వీళ్ళు 2 ఇమేజెస్ ఇచ్చారు. ఈ 2 ఇమేజెస్ని మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. మార్క్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇది ఒకటి. సో ఇది ఎలా మార్క్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడుతుంది. ఇది ఏంటంటే మనమే జాబ్ క్రియేట్ చేసుకొని, మనమే టాస్క్ క్రియేట్ చేసుకొని, మనమే ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేసుకోవాలన్నట్టు. సో దానికోసం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో సైన్ అప్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్లో టాస్క్ క్రియేట్ చేసుకోవాలి. ఆ టాస్క్ నేమ్ వచ్చేసి సెగ్మెంటేషన్ టాస్క్ అని నేమ్ ఇవ్వాలి.
సో లేబుల్స్ అంటే కేటగిరీస్ అన్నట్టు. అంటే ఇప్పుడు మనం మార్క్ చేసే ఇమేజ్ ఉంది కదా, సపోజ్ ఇక్కడ ఇందులో ఇమేజ్ ఉన్నాయి. సో ఇందులో ఈ చైర్స్ మార్క్ చేయాల్సి ఉంటుంది, టోటల్ హౌస్ మార్క్ చేయాల్సి ఉంటుంది, ఈ గ్రాస్ మార్క్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ ఉన్న సంథింగ్ ఐటమ్ ఇది మార్క్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ టైప్ ఉంది కదా ఇది మార్క్ చేయాలి, ట్రీస్ మార్క్ చేయాలి, పక్కన ఉన్న హౌస్ మార్క్ చేయాలి, ఇవన్నీ మార్క్ చేయాలి, పైన స్కై ఎంత వరకు ఉందో కూడా అది కూడా టోటల్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఐడెంటిఫికేషన్ కోసం లేబుల్స్ అంటాం అన్నట్టు. ఇప్పుడు స్కై మార్క్ చేస్తే అది స్కై టైప్ లేబుల్, అంటే హౌస్ మార్క్ చేస్తే కన్స్ట్రక్షన్ టైప్ లేబుల్, చైర్ మార్క్ చేస్తే ఐటమ్ టైప్ లేబుల్. సో అలా డిఫరెంట్ కేటగిరీస్ ని మనం లేబుల్స్ గా పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్, ట్రీస్, ప్లాంట్, ఇలా ఇన్ని లేబుల్స్ ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్రియేట్ చేశాక మనకి ఇచ్చిన 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఇమేజెస్ వచ్చేసి అప్లోడ్ చేయాలి, 2 ఇమేజెస్. సో అప్లోడ్ చేశాక ఇక్కడ వచ్చేసి, అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ డాక్యుమెంటేషన్ లో ఇక్కడ చూడండి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అకౌంట్ రిజిస్ట్రేషన్, టాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళు బ్రష్ టూల్ యూజ్ చేయమన్నారు. సో అది ఎక్కడంటే కింద ఉంటుంది ఏంటనేది, బ్రష్ టూల్ ఎలా చేయాలని వీడియో ఉంటుంది, లేయర్స్, దాంట్లో లేయర్స్ ఉంటాయి బ్రష్ టూల్లో టైప్, పాలిగాన్, పాలిలైన్ అని చెప్పేసి ఆ లేయర్స్ ఎలా యూజ్ చేయాలనే ఒక వీడియో ఉంటుంది. సో ఈ యూస్ఫుల్ లింక్స్ మనం యూజ్ చేసుకొని పైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాస్క్ రిక్వైర్మెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ టాస్క్ ఈస్ టు యాడ్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ ఇమేజ్ యూజింగ్ ద బ్రష్ టూల్. బ్రష్ టూల్ అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి CVAT సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ టూల్లో బ్రష్ టూల్ అనేది ఒక టైప్, ఒక టూల్ అన్నట్టు ఇక్కడ ఇచ్చింది కదా. ఈ టూల్ ని యూజ్ చేసుకొని టాస్క్ అనోటేషన్ చేయమంటున్నారు. ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఇమేజ్ మస్ట్ బి సెగ్మెంటెడ్ అండ్ లేబుల్డ్ విత్ క్లాస్ ఫ్రమ్ ద లిస్ట్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఇచ్చిన లిస్ట్ లో ఈ ఆబ్జెక్ట్ దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలన్నారు. దే షుడ్ బి నో అన్వాంటెడ్ పిక్సెల్స్ ఇన్ ద ఇమేజ్. అంటే ఇప్పుడు మనం అనోటేషన్ చేశాక ఎక్కడ కూడా మిస్ కావద్దు, అంటే సపోజ్ గ్యాప్స్ రావద్దు, ఏది గ్యాప్స్ వస్తే అది క్వాలిఫై కాదు. మార్క్స్ షుడ్ హ్యావ్ మినిమం ఓవర్లాపింగ్ అనేది మినిమం ఉండాలి. అంటే ఒక దాని పక్కన ఒకటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ట్రీస్ మార్క్ చేస్తాం, దాని పక్కనే కన్స్ట్రక్షన్ ఉంది కదా హౌస్, దానికి దీనికి ఓవర్లాపింగ్ అంటే ఒకదాని మీకు ఒకటి ఇలా రావడం అనేది మినిమం గా యాక్సెప్ట్ చేస్తారు, లార్జ్గా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు అన్నట్టు. అండ్ లేయర్స్ యూజ్ చేసుకొని చేయమన్నారు. గ్లాసెస్ వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ మార్క్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా గ్లాస్ ఉందనుకోండి, దాని వెనకాల నుండి మనకు ఆబ్జెక్ట్స్ కనబడతాయి అనుకోండి, అవి మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి క్లాస్ టెస్ట్ పైన ఇచ్చింది. సో దాని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. కన్స్ట్రక్షన్, ఎనీ మ్యాన్ మేడ్ బ్యారియర్స్ లైక్ స్ట్రక్చర్స్, ఇలాంటివి ఏదైనా హ్యూమన్ మేడ్ అన్నట్టు, బిల్డింగ్స్ కానీ ఎనీథింగ్, ఫెన్సెస్, ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ కిందకి వస్తాయి. సో మనం కన్స్ట్రక్షన్స్ క్లాస్ తోని ఈ విధంగా యానిటేట్ చేయాలి, అంటే మార్క్ చేయాలి. యానిటేట్ మీన్స్ మార్కింగ్, ఇలా మార్క్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది యాక్చువల్ ఇమేజ్, మనం మార్క్ చేశాక ఇలా కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ టైప్. సో ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే హౌస్ కూడా కన్స్ట్రక్షన్, జూమ్ చేస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, హౌస్ ఎంత వరకు ఉందో అంతవరకే ఇలా మార్క్ చేశారు. మళ్ళీ ఈ ట్రీస్ వచ్చేసి మళ్ళీ సపరేట్ చేయాలి, మళ్ళీ స్కైకి సపరేట్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ కూడా మనం రిమూవ్ చేయాలి, ఎరేజ్ టూల్ ఉంటుంది దాంతో రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రీస్ని కూడా మనం సపరేట్ ఇట్లా మార్క్ చేయాలి. ఈ గ్రాస్ ఉంటుంది కదా, ఈ గ్రాస్ని లాన్ అంటారు. సో అది కూడా మీకు ఎగ్జాంపుల్ ఉంటుంది, దాన్ని కూడా మనం మార్క్ చేసింది. ఈ రోడ్ టైప్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దీన్ని సాలిడ్ స్ట్రక్చర్ అంటారు, ఇది కూడా మనం మార్క్ చేయాల్సి. సో మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఇది ట్రీకి సంబంధించిన ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ట్రీని ఇట్లా కంప్లీట్గా మీరు జూమ్ చేసి కంప్లీట్గా ఇట్లా మార్క్ చేస్తారు, మిస్ కాకుండా, ఇది ట్రీ యొక్క ఏ పార్ట్ మిస్ కాకుండా మార్క్. ఇది ట్రంక్ అంటారు, ఇది క్రోన్ అంటారు. సో ఇది మొత్తం మార్క్ చేయాలి. అలానే ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా చూడండి. సో ఇమేజ్ వచ్చేసి మనకు
ఇదంతా కలిపి ఒకటే మార్క్ చేయొచ్చు, ఎందుకంటే ఇదంతా కలిసి ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇట్లా మార్క్ చేసుకొని ఇలా 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 వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కింద ఎర్త్ ఉంది కదా, ఈ ఎర్త్ కూడా మార్క్ చేయొచ్చు. అంటే చిన్న మట్టి లాగా ఉంది కదా, సో ఈ మట్టి కూడా మనం మార్క్ చేయాలి. కర్వ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది కూడా మార్క్ చేయాలి. కానీ మనకి ఇచ్చిన ఇమేజ్ లో అవేం లేవు. సో ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఇమేజ్ లో అలాంటి మట్టికి సంబంధించింది ఏం లేదు కాబట్టి మనం దాన్ని స్కిప్ చేయొచ్చు. మనకి ఏది అవసరం ఉంటుందో అదే చూసుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ ఇంకో ఇమేజ్, ఇది ఇందులో పాట్స్ ఉన్నాయి అండ్ ట్రీ అండ్ లోపల మట్టి కనిపిస్తే మట్టి ఎర్త్ అని ఉంటుంది. సో అలా ఇక్కడ ఇంకో ఇమేజ్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకా ఇందాక చెప్పాను కదా, ప్లాంట్ ఎర్త్ ఐటమ్. ఎర్త్ ని ఇలా మార్క్ చేయాలి, ఎక్కడ వరకు కనిపిస్తుందో అక్కడ వరకు మార్క్ చేయాలి. ఇది ప్లాంట్, ఇది ఐటమ్ కింద కన్సిడర్ చేయాలి. ఇది ప్లాంట్. సో ఇవన్నీ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది లాన్. లాన్ మీన్స్ ఇలాంటి గ్రాస్ ఏరియాని లాన్ అంటారు. సో ఆ లాన్ ని మనం మార్క్ చేయాలి. ఇది సాలిడ్ స్ట్రక్చర్, సాలిడ్ సర్ఫేస్ ఈ విధంగా మార్క్ చేయాలి. సో ఇది కూడా ఇలా కర్వ్, ఇది కర్వ్ అంటారు. ఈ కర్వ్ ఎంత హైట్ ఉందో ఆ హైట్, సపోజ్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇలా వెళ్ళిపోయి మళ్ళీ పై నుండి లేయర్ హైట్ వరకు మనం ఇలా మార్క్ చేయాలి. చూడండి ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ షేడ్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేయాల్సి. ఇలా ఇటు పక్క అవసరం లేదు, ఓన్లీ ఇటు పక్క హైట్ మార్క్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉంది హైట్. సో ఈ హైట్ ని మనం మార్క్ చేస్తాం. మనకు ఈ ఇంటర్నల్ సైడ్ ఇలా కనిపిస్తుంది కదా, ఈ హైట్ ని మనం మార్క్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి చైర్స్, సోఫాస్, ఏ ఐటమ్ ఉన్నా మనం మార్క్ చేయాలి. మీరు చేయొద్దు. ఈ బాటిల్స్, జగ్స్, మగ్స్ ఏది ఉన్నా కూడా ప్రతిదీ మార్క్ చేయాలి. సపరేట్ గా మార్క్ చేయడానికి వీలు కానీ సింగిల్ గా మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా ప్రతిదీ ఐటమ్ కిందకి వస్తాయి ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి స్కై, ఇది మార్క్ చేసిన హౌస్ కన్స్ట్రక్షన్ కాదు, స్కైని మార్క్ చేయాలి. చూడండి స్కై ఎక్కడ వరకు కనిపిస్తుందో అదంతా ఇంక్లూడ్ చేశారు. ఇదంతా స్కై కిందకి వస్తుంది. మళ్ళీ మనం హౌస్ ని సపరేట్ మార్క్ చేయాలి. స్కై మార్క్ చేసినా కూడా హౌస్ ని సపరేట్ మార్క్ చేయాలి. కింద లాన్ ఉంటే లాన్, ట్రీస్ ఉంటే ట్రీస్, ఐటమ్స్ ఉంటే ఐటమ్స్, ఏది ఉంటే అది సపరేట్ గా మార్క్ చేయాల్సింది. వాటర్ సర్ఫేస్ సేమ్, ఎక్కడ వరకు సర్ఫేస్ కనిపిస్తుందో అక్కడ వరకు మార్క్ చేయాల్సి. మళ్ళీ ఐటమ్స్ మళ్ళీ సపరేట్. ఎర్త్ మనకి ఎక్కడ వరకు కనిపిస్తే అక్కడ వరకు. మళ్ళీ ఈ ప్లాంట్స్ కూడా సపరేట్ మార్క్ చేయాలి. అన్డిఫైన్డ్ అంటే ఇవి ఏవి కేటగిరీస్ లో మనకు లేకపోతే, మనకు ఆ ఆబ్జెక్ట్ ఏంటో తెలియనప్పుడు అప్పుడు అన్డిఫైన్డ్ వాడాలి, అంతేగాని ప్రతిదానికి అన్డిఫైన్డ్ వాడద్దు. సో ఇది టాస్క్. సో ఈ టాస్క్ వచ్చేసి మనమే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, మనమే టాస్క్ క్రియేట్ చేసుకొని, మనమే ఈ కేటగిరీస్ లేబుల్స్ క్రియేట్ చేసుకొని, అండ్ మనమే ఈ ఇమేజెస్ ని, వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ ని దాంట్లో అప్లోడ్ చేసుకొని, అప్పుడు మనమే టాస్క్ అనేది స్టార్ట్ చేయాలి. అలా టాస్క్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ లోపు సబ్మిట్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే ద డెడ్ లైన్ టు సబ్మిట్ రిజల్ట్స్ ఇస్ 1 week ఫ్రమ్ నౌ. మెయిల్ వచ్చిన రోజు నుండి 1 week లోపు అయితే టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ వి గెట్ యువర్ రిప్లై ఇన్ ద ఫార్మ్ అబౌట్, ఇట్ విల్ టేక్ ఎ మంత్ బిఫోర్ వి విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ అవర్ ఫీడ్బ్యాక్. 1 month లోపు లేదా 1 month కూడా పట్టొచ్చు వాళ్ళు మనకి రిప్లై ఇచ్చే లోపు. సో వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మనకైతే అప్రాక్సిమేట్లీ $3 per hour బేస్గా అయితే మనకి ఇస్తారు. $3 అంటే ఆల్మోస్ట్ 240 రూపీస్ అరౌండ్ అనుకోండి.
రూపీస్, గంటకి 250 రూపీస్ వరకు అయితే వాళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ దీంట్లో మాత్రం క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ లేకపోతే వాళ్ళు పేమెంట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. సో క్వాలిటీగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనమైతే మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ టూల్ గురించి ఐడియా లేకపోతే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు వీడియోస్ అయితే ఉంటాయి. లైక్ CVAT ట్యుటోరియల్ అని టైప్ చేయండి, ఇలా వస్తాయి వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వాళ్ళ ఓన్ ఛానల్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. సో ఇందులో వీడియోస్ ఉంటాయి, మార్కింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనకు కావాల్సిన బ్రష్ టూల్ సంబంధించింది ఏమిందో అది చూడండి, లేదంటే ఇక్కడ వాళ్ళు ఇందులో కూడా ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ చూడండి, దీంట్లో కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసాను అనుకోండి, లెఫ్ట్ క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం టాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ సైన్ అప్ కావాలి, సైన్ అప్ అయ్యి సైన్ ఇన్ అవ్వాలి. సో దానికోసం ఈ లింక్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని క్రోమ్లో కానీ ఏదైనా బ్రౌజర్లో పేస్ట్ చేయండి. ఇలా లింక్ ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి సైన్ ఇన్ కావాలి, మనకు అకౌంట్ లేదు కాబట్టి న్యూ యూజర్లో క్రియేట్ అయిన అకౌంట్ రండి. ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ ఏదైనా చూస్ చేసుకోండి. సో నేను ఫస్ట్గా వెళ్ళిపోతాను డీటెయిల్స్. ఇలా డీటెయిల్స్ ఇచ్చి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అసైన్ చేశాక పాస్వర్డ్ మాత్రం కొంచెం కాంప్లెక్స్గా ఉంచుకోండి, అంటే యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ ఇవన్నీ రీడ్ చేసేసి టర్మ్స్ ఆఫ్ ప్రైవసీ పాలసీ ఏమైనా ఉంటే మీరు రీడ్ చేసుకొని న్యూస్ లెటర్ కావాలనుకుంటే ఇది టిక్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే వదిలేయండి, నో ప్రాబ్లం. సో క్రియేట్ అకౌంట్ రానండి. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. కానీ మనం దీనికంటే ముందు మన మెయిల్ ఓపెన్ చేసి
దానికి వెరిఫికేషన్ లింక్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకైతే వెరిఫికేషన్ లింక్ వచ్చింది CVAT నుండి. సో జస్ట్ దీన్ని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. యువర్ ఈమెయిల్ ఇస్ కన్ఫర్మ్డ్. సో ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి, లేదా ఈమెయిల్ ఇచ్చినా పర్లేదు. సో నేనైతే యూజర్ నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్. సో మనకైతే డాష్ బోర్డ్ క్రియేట్ అయిపోయింది మన అకౌంట్. సో ఇక్కడ చూడొచ్చు మన అకౌంట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది యూజర్ నేమ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టాస్క్ క్రియేషన్ కోసం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి ప్లస్ సింబల్, క్రియేట్ ఏ న్యూ టాస్క్. ఇక్కడ వచ్చేసి మన టాస్క్ నేమ్, ఇక్కడ వీళ్ళు చెప్పారు టాస్క్ నేమ్ వచ్చేసి సెగ్మెంటేషన్ టాస్క్. జస్ట్ కాపీ చేసుకోండి, పేస్ట్. ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఇందులో సెలెక్ట్ చేసుకుని మనకు ఏ ప్రాజెక్ట్ ఏది కావాలంటే ఇది మ్యాండేటరీ కాదు, స్టార్ మార్క్ ఉన్నాయి మ్యాండేటరీ, సో ఇది వదిలేయండి. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ లేబుల్ అనండి. ఇందాక మనం చెప్పాను కదా కేటగిరీస్, ఆ కేటగిరీస్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ కేటగిరీస్ ఏమి ఇచ్చినా చూడండి, కన్స్ట్రక్షన్, ట్రీ, ప్లాంట్. నేను సింపుల్ కోసం నేను ఏం చేస్తాను అంటే మల్టిపుల్ స్క్రీన్స్ పెట్టుకుంటాను. సో మనకు ఫాస్ట్గా అయిపోతుంది. యాడ్ లేబుల్ మీద క్లిక్ చేయండి, నేమ్ ఇచ్చేయండి కన్స్ట్రక్షన్. ఫస్ట్ లేబుల్ వచ్చేసి కన్స్ట్రక్షన్. ఒకవేళ దీనికి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే నీ ఇష్టం ఉన్న కలర్ ఇచ్చుకోవచ్చు. చేంజ్ కలర్ ఆఫ్ ద లేబుల్, ఇంకేదైనా కలర్ కావాలనుకుంటే కలర్ ఇచ్చుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఓకే, అండ్ ఇది ఎన్ఏనే ఉంచండి. అండ్ కంటిన్యూ. నెక్స్ట్ అనదర్. నెక్స్ట్ ఇంకో లేబుల్ ట్రీ. కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్, సారీ ప్లాంట్. కంటిన్యూ. నెక్స్ట్ లాన్. కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ సర్ఫేస్. కంటిన్యూ. నెక్స్ట్ వాటర్ సర్ఫేస్. కంటిన్యూ. షార్ట్ barrier. Continue. Item. Continue. Sky. Continue. కంటిన్యూ. ఇలా అన్ని అయితే క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేయాలి. సో ఇమేజెస్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నారు కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు, లేదంటే సెలెక్షన్ అని చేసుకోవచ్చు. నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇందులో పడేయండి, 5-6 అని వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ అండ్ కంటిన్యూ అనండి. లోడింగ్ టాస్క్స్ టు డేటా సర్వర్. ఓకే, టాస్క్ ఇస్ బీయింగ్ సేవ్డ్ ఇన్ డేటాబేస్. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేశాక ఇక్కడ మనకు జాబ్స్ అని ఉంది కదా, జాబ్స్ మీద క్లిక్ చేయండి. మనం క్రియేట్ చేసిన జాబ్ వస్తే వస్తుంది. చూడండి ఇక్కడ జాబ్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇదండి, జాబ్ అయితే క్రియేట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇక్కడ నెక్స్ట్ ఇమేజ్ రావాలంటే క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది, లాస్ట్ ఇమేజ్ అయితే లాస్ట్, ఫస్ట్ ఇమేజ్ అయితే ఫస్ట్.
సో మనకున్న 2 ఇమేజ్ కాబట్టి క్లిక్ చేసినా పర్లేదు. సో ఇక్కడ మనం ఇది ఇమేజ్ సెక్షన్. మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి టూల్స్ ఉంటాయి. ఇది యారో, కర్సర్, ఇట్లా మనకు బ్రష్ టూల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది బ్రష్ టూల్. వాళ్ళు యూజ్ చేయమన్నది బ్రష్ టూల్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది బ్రష్ టూల్. ఇది క్యూబాయిడ్ అంటే స్క్వేర్ లాగా వస్తుంది. ఇది బ్రష్. ఇక్కడ బ్రష్ టూల్ ఉంది కదా, క్లిక్ చేశాక ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇలా ఉన్నాయి కదా, డిఫరెంట్. సో ఫస్ట్ మీరు ఏది గీయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ స్కై గీయాలనుకోండి, స్కై సెలెక్ట్ చేసుకోండి. షేప్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా మీకు టూల్ ఇలా ఓపెన్ అవుతుంది, టూల్ బార్. సో దీన్ని మీరు ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది ఏంటంటే పాలిగాన్. ఇది ఉంది కదా ప్లస్ సింబల్, ఇదేమో యానిటేషన్ రిమూవ్ చేయడానికి, ఇదేమో ట్రేడ్ చేయడానికి. సో ఇది క్లిక్ చేసి స్కైని గీయండి. మీరు జూమ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు స్కైని గీస్తున్నా. సో ఇలా క్లిక్ చేస్తే డాట్స్ పెట్టుకుంటూ ఇలా వెళ్ళండి. సో మీకు ఎంత స్పీడ్ చేస్తే అంత ఫాస్ట్గా అయిపోతుంది. సో దీని తర్వాత ఇది కంటిన్యూషన్ అయింది కాబట్టి ఇది తీస్తున్నా. ఇది రైట్ అని చెప్పలేను, మేబీ ఇది రాంగ్ కూడా కావచ్చు. జస్ట్ నా పర్సెప్షన్ నేను గీస్తున్నాను. ఓకే, జస్ట్ నేను స్కైని గీస్తున్నా కాబట్టి ఇక్కడ మిస్ అయింది. యాక్చువల్లీ ఇట్లా రావాలి. చిన్నవి కూడా స్కిప్ చేయకుండా గీయాల్సి వస్తుంది. మీకు జూమ్ చేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుంది. వీటిని మనం తర్వాత కూడా మిగిలిపోయిన గ్యాప్స్ ని ఫిల్ చేసుకోవచ్చు బ్రష్ టూల్ తోని. స్టెప్స్ పోయినప్పుడు మీరు యానిటేషన్ మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్ లో
అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలవాటు అయితే ఫాస్ట్గా చేస్తారు, ఫస్ట్ టైం అయితే చాలా స్లో ఉంటుంది. చిన్న చిన్నవి కూడా కేర్ చేస్తారా అంటే ఎస్, వాళ్ళు కేర్ చేస్తారు. చిన్న చిన్నవి కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది. సో అవసరం ఉన్న దగ్గరనే డాట్స్ పెట్టండి, అవసరం లేకపోతే డాట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా పెట్టేసేయండి. యాక్చువల్లీ పైన కూడా స్కై కనిపిస్తుంది, మనం పైన కూడా తీసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్ అయితే పెట్టేద్దాం. సో అయిపోయింది మన మార్కింగ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మనం ఎన్ కి ప్రెస్ చేయండి. మార్కింగ్ అయిపోయింది. ఎన్ ఫర్ నార్త్, ఎన్ కి ప్రెస్ చేస్తే మనకు యానిటేషన్ కంప్లీట్ అయిపోద్ది, లేదంటే అదే కంటిన్యూషన్ లూప్ లో ఉంటుంది మన మౌస్ కర్సర్. సో ఈ విధంగా అయితే చూడండి, కలర్ ఫామ్ అయింది కదా, ఈ కలర్ ఫామ్ అయిన ప్లేస్ అంతా స్కై అన్నట్టు. సో యాక్చువల్గా నేను టిక్ మార్క్ క్లిక్ చేయడం మర్చిపోయాను. సో నేను మార్క్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. సో మీరు మిస్టేక్ చేయకండి. లైక్ నేను ఏం చేస్తాను, బ్రష్ టూల్ తీసుకొని ఓన్లీ స్కై తీసుకుంటున్నా, జస్ట్ నార్మల్గా గీస్తున్నా. ఎన్ ప్రెస్ చేసాక ఇక్కడ ఉంది కదా టిక్ మార్క్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ పడిపోతుంది, లేదంటే మనం అది వేస్ట్ అవుతుంది మార్క్ చేసింది ఇప్పటిలాగా. సో నేను మళ్ళీ మార్క్ చేసి ఫాస్ట్గా మళ్ళీ కలుస్తా. క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయినాక ఇక్కడ టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిక్ మార్క్ చేస్తేనే ఇక్కడ పడిపోద్ది. చూడండి, టిక్ చేస్తున్నా. సరే, పడిపోయాక సేవ్ చేయండి, లేదంటే మళ్ళీ లాస్ అవుతారు. సో ఇక్కడ మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. సపోజ్ రిమూవ్ చేయాలి. సో చూసినా రిమూవ్ అయిపోయింది ఈ పార్ట్. ఇందాక ఇది కూడా ఇంక్లూడ్ చేసి మార్క్ చేస్తున్నా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏ పార్ట్ రిమూవ్ చేయాలో ఆ పార్ట్ రిమూవ్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏమన్నా పార్టీ లేదా పార్ట్ చూపిస్తాను. సో చిన్న పార్ట్ ఎక్స్ట్రా వచ్చిందని ఇది రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఏం ప్రెస్ చేస్తున్నా. సో చూసారా, రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు టోటల్ స్కైలో ఉంది. మీరు చూస్తే పెయింట్ అంటే ఇక్కడ మిస్ అయితే ఇట్లా యాడ్ చేసుకోవచ్చు రిమైనింగ్ యానిటేషన్ని. అదే ఎరేజ్ మీద క్లిక్ చేస్తే మనం అక్కడ ప్లేస్లో రిమూవ్ చేయొచ్చు. సపోజ్ ఇది ఉంది కదా, ఎరేజ్ క్లిక్ చేసాను, చూడండి అక్కడ యానిటేషన్ పోతుంది.
ఇక్కడ ఇది ఉంది కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నా. సో అక్కడ స్కై లేదని అర్థం. సో ఇలా ఎరేజర్ తోనైతే ఇలా రిమూవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. లైక్ చిన్న చిన్న వాటికైతే యూజ్ చేయొచ్చు. ఇలా పెద్ద రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎరేజర్ కష్టం ఉంటుంది. సో దానికోసం మనం ఇంకో టూల్ అయితే యూజ్ చేయొచ్చు. అదైతే పక్కనే ఉంది కదా, రిమూవ్ యానిటేషన్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇలా మార్క్ చేసి ఎక్కడ వరకు రిమూవ్ చేయాలో అక్కడ వరకు మార్క్ చేస్తే ఆ ప్లేస్ రిమూవ్ అయిపోతుంది అనమాట. సో నేనైతే రిమూవ్ యానిటేషన్ తోనైతే ఈ పార్ట్ ని రిమూవ్ చేయాలనుకున్నాను. ఎందుకు చేయాలనుకున్నాను అంటే దీనిలాగా నేను ట్రీని స్కిప్ చేసి మార్క్ చేయలేదు, మర్చిపోయి నేను ఇందులో స్కైని కలిపేసాను. సో ఇది ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తే వచ్చేసి ఇలా కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇదంతా నేను మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసి ఎండ్ నొక్కుతున్నాను. చూడండి, టోటల్ ఈ ప్లేస్ వరకు రిమూవ్ అయిపోయింది. సో మనకు ఈ గ్యాప్స్ కూడా ఇట్లా ఉండద్దు. సో మనం చెప్పినట్టు ఇది రిమూవ్ అయినాక ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు, సేవ్ అవుతుంది అప్పుడే ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ గ్యాప్స్ కూడా ఫిల్ చేయొచ్చు. సో గ్యాప్స్ కూడా ఫిల్ చేయడానికి మళ్ళీ బ్రష్ టూల్ యూజ్ చేసి బ్రష్ టూల్ షేప్, ఓకే ఇక్కడ ఉంది కదా. సో దీంట్లో బ్రష్ యూజ్ చేసుకోండి. బ్రష్లో సైజు ఈ ప్లేస్లో వచ్చేసి స్కై కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ వరకు స్కైని మార్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ స్కై అయిపోద్ది. అండ్ ఇక్కడ కూడా ఇదంతా మనం రిమూవ్ చేసినాం కదా, గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇదిగా స్కై. చిన్నగా ఉన్నాయి, వదిలేసాయండి. జస్ట్ ఆర్ట్ చేయగలిగినాయి వచ్చేసాను. సపోజ్ ఇక్కడ అండ్ ఇక్కడ కూడా బ్రష్ టూల్ యొక్క ఫీచర్ ఇది. ఇక మనం ఎక్కడ కావాలంటే అక్కడ బ్రష్ పెయింట్ బ్రష్ లాగా పెయింట్ లాగా వేసుకోవచ్చు ఇక్కడ. సో దీనివల్ల మనకు యానిటేషన్ వచ్చేసి ఎక్కడంటే అక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే రిమూవ్ చేయాలనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్, ఎరేజర్ యూజ్ చేయాలి రిమూవ్ చేయాలనుకుంటే. చిన్న ఉన్న వదిలేసేయండి, పెద్ద పెద్ద ఉన్న మార్క్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టిక్ చేస్తున్నాం, ఇప్పుడు మనం రిమూవ్ చేసినాం యాక్చువల్గా. సో మీకు ఎక్కడెక్కడ ఏమన్నా డాట్స్ ఏమన్నా మిస్ అయినా చూడాలనుకుంటే ఇక్కడ షో బిట్ మ్యాప్ అని ఉంటుంది. 1 సెకండ్, ఇక్కడ చూడండి. మనకి బ్లాక్ అనేది రావద్దు అన్నట్టు, కంప్లీట్గా వైట్కి వచ్చేయాలి. మనం ఇక్కడ స్కై మార్క్ చేసినాం, ఇక్కడ బ్లాక్ వచ్చేసింది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓకే, ఇక్కడ ఇది ఉంది కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ వచ్చింది. సో స్కై ప్లేస్లో మనకు వైట్ ఉంది, చూసుకోండి. చూడండి వైట్. ఇట్లా టోటల్ ఫ్రేమ్ వచ్చేసి వైట్గా రావాలి, ఈ బ్లాక్ ఎక్కడ ఉండదు. సో ఆ విధంగా అన్ని లేబుల్స్ మనం మార్క్ చేయాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఇది మనం ఏమైనా ఇక్కడ ఉన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చూసుకొని చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం మార్క్ చేసిన లేబుల్ కనిపించడానికి. సో ఇది ఎంత పెడితే మనకు అంత కనిపిస్తుంది. కావాలని కూడా పెంచుకోవచ్చు, లేదంటే బయట. సో ఇది సేవ్ చేయండి, సేవ్ చేయడం మర్చిపోద్దు. అయిపోయింది చూడండి. లాన్ ఏరియా ఇప్పటివరకు నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నా. సో క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ టిక్ చేయడం మర్చిపోకండి, టిక్ చేస్తేనే అక్కడ పడిపోతుంది యానిటేషన్. సో మనం మార్క్ చేసింది ల్యాండ్ ఏరియా, ఇవి బిట్స్, చిన్న చిన్న బిట్స్. సో ఈ విధంగా అయితే మనం మార్క్ చేయొచ్చు. సో మిగతాది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి ఇదంతా. సో ఇది కంప్లీట్ చేశాక సో సేవ్ చేసుకున్నాం. ఇలా టూ ఇమేజెస్ కంప్లీట్ చేసేసి వాళ్ళకైతే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ లింక్ ఈ విధంగా ఉంటుందంట, ఒకసారి చూద్దాం. సో ఇది ఈ లింక్ మనం డైరెక్ట్ ఇందులో పేజ్ చేసేయండి. సో వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే ఉంది, చూసారా. సో మనం ఏ జాబ్ అయితే ఓపెన్ చేసామో ఆ లింక్. సపోజ్ ఇమేజ్ చేంజ్ అయినా కూడా ఈ లింక్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఇది టాస్క్ సంబంధించింది కాబట్టి ఈ లింక్ కాపీ చేసుకొని వాళ్ళు ఫిల్ చేయమన్న ఫామ్లో ఇక్కడ రాసేయండి. అండ్ ఎంత టైం మీరు స్పెండ్ చేశారు దీని మీద ఇక్కడ వేయండి. హవర్స్ అయితే హవర్స్, మినిట్స్ అయితే మినిట్స్లో. అండ్ మీ కంట్రీ సపోజ్ ఇండియా, మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ఏదైతే లాగిన్ చేశారో అండ్ టాస్క్ వచ్చిందో అదే ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేయండి, వేరే యూజ్ చేయకండి. సో ఈ మూడు చేసి సబ్మిట్ కొట్టేసేయండి. సో ఈ విధంగా మనం అయితే టాస్క్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇలానే చేయాలంటే మీరు ఆలోచించండి, మీకు ఏ విధంగా ఐడియాస్ వస్తే ఆ విధంగా చేయండి. నాకు వచ్చిన ఐడియా ప్రకారం నేను ఇలా చేశాను, వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఇక్కడ షో బిట్ మ్యాప్ ఉంది కదా, ఇవంతా వైట్లోకి వచ్చేయాలి మొత్తం మార్కింగ్ చేశాక. ఒక్కటి కూడా బ్లాక్లో ఉండకూడదు, బ్లాక్ స్క్రీన్ రావద్దు. సో ఇక్కడ షో బిట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది, తెలుస్తుంది. సో ఇలా చూసుకుంటూ మొత్తం మీరు మార్క్ చేయండి. ఇప్పుడు స్కై అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కన్స్ట్రక్షన్ ఉంది కదా,
నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకోండి. షేప్ అని ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇది మార్క్ చేయండి. సో అప్పుడు మిగతా ఇదంతా బ్లాక్లు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బ్లాక్ నుండి వైట్ కన్వర్ట్ కావాలంటే ఇలా ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఇదంతా వైట్లోకి వచ్చేయాలి. సో మిగిలిపోయిన స్పేస్ అంతా మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పైన కూడా మ్యాన్ మేడ్ బ్యారియర్ కాబట్టి ఇది కూడా కన్స్ట్రక్షన్ కిందకి వస్తుంది. సో ఇది కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది మనం. సో ఈ విధంగా మార్క్ చేసి 2 ఇమేజెస్ కూడా మార్క్ చేయండి. మార్క్ చేసి సబ్మిట్ చేసేయండి. సపోజ్ ఇది కూడా కన్స్ట్రక్షన్ అనుకున్నాం. ఇందులో కూడా కన్స్ట్రక్షన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇప్పటిలానే ఇలా చిన్న చిన్న గ్యాప్స్ కూడా లేకుండా నేను ఉపయోగిస్తున్నాను. సేమ్ స్కై గీయాలి, ఇది గీయాలి. ఇది సర్ఫేస్, సాలిడ్ సర్ఫేస్. సో దీన్ని స్కిప్ చేయండి, ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకే మార్క్ చేయండి. సో ఇలాగా యాక్చువల్లీ లోపలిది కూడా మార్క్ చేయాలి. సో దాన్ని మనం తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి న్యూ అంటున్నా. సో ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ వరకు మార్కింగ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ చేయండి, పడిపోయింది. సేవ్ చేస్తుంది ఫర్ సేఫ్టీ. సో ఈ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ సంబంధించింది కాదు. సో నేను ఏం చేస్తున్నా, రిమూవ్ ఆంటేషన్ మీద క్లిక్ చేసి ఈ పార్ట్ని తీసేస్తున్నా. నెక్స్ట్ పడిపోయింది. సో ఈ పార్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కింద రాదు. క్లిక్ చేయండి, సేవ్ చేసుకోండి. సో అలానే ఇందులో కూడా ల్యాన్ ఏరియా ఉంటుంది. ల్యాన్ ఏరియా మార్క్ చేయండి, ఈ ఐటెం మార్క్ చేయండి. సో ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసి అయితే సబ్మిట్ చేయండి. సో నేను ఇది కంప్లీట్గా మార్క్ చేసేవరకు వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. సో మీకు దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రై చేయండి, మార్క్ చేసి అయితే వాళ్ళకి సెండ్ చేయండి. సో ఇదంతా క్రియేట్ చేసినప్పుడైతే స్కై, ట్రీస్, కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ల్యాండ్ అన్నీ క్రియేట్ చేశాను. ఇప్పుడైతే లోపల ఉన్న ఫర్నిచర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఐటమ్ వచ్చేసి లేబుల్ వచ్చేసి ఐటమ్ తీసుకున్నాను. సో ఐటమ్ స్టార్టింగ్ విత్ హియర్. ఫస్ట్ అయితే గీయడానికి ట్రై చేయండి, లేదంటే చాలా టైం పడుతుంది.
సో ఇక్కడికైతే అయిపోయింది. నేను ఇప్పుడు ఎండ్ కీ ప్రెస్ చేస్తున్నాను. సో ఇది క్రియేట్ అయిపోయింది. కలర్ షేడ్ చూడొచ్చు. ఇది ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇది కూడా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది సేమ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంది కాబట్టి ఐటమ్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీరు టిక్ మార్క్ ప్రెస్ చేస్తే మళ్ళీ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో నేను టిక్ మార్క్ క్లిక్ చేయకుండానే చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ యానిటేషన్ కాబట్టి, సేమ్ కేటగిరీ కాబట్టి. అండ్ సంథింగ్ షాడో. సో నేను ఎండ్ ప్రెస్ చేస్తున్నాను. సో యానిటేషన్ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగానే ఇవన్నీ చేస్తాను. ఫాస్ట్ చేసి మళ్ళీ వస్తాను. ఇమేజ్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఏం మిగలేదు. ఒకసారి చూపిస్తాను మీకు ఫస్ట్ నుండి. నేను ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, హైలైట్ అయ్యే బాక్స్ చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ అని కదా, ఇది ఫస్ట్ నేను ఇది గీసాను. సో ఫస్ట్ ఇప్పుడు చూస్తే ఫుల్ ఫస్ట్. సో ఫస్ట్ నేను ఇది గీసాను కన్స్ట్రక్షన్ది. దాని తర్వాత వచ్చేసి ఓకే ఫస్ట్ ఇది గీసాను. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది గీసాను. ఇది గీసాక నెక్స్ట్ స్కై టోటల్ గీసాను. స్కై ఎక్కడెక్కడ మిస్ ఉంటే లైక్ ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, స్కై కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మళ్ళీ స్కైని ఎడిట్ చేసి తీసుకున్నాను. సో గ్యాప్స్ అన్ని ఫిల్ చేశాను స్కైని. నెక్స్ట్ వచ్చేసి స్కైస్ తర్వాత ట్రీ హైలైట్ అవుతుంది చూడండి, ఈ ట్రీ గీసాను. దాని తర్వాత అగైన్ కన్స్ట్రక్షన్, ఇది ఈ కన్స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఐ మీన్ హౌస్. తర్వాత వచ్చేసి ట్రీ ఇక్కడ ఉంది కదా, ట్రీ ఇది గీసాను. దాని తర్వాత ఈ ట్రీ గీసాను. అండ్ నెక్స్ట్ ఈ ట్రీ గీసాను. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అగైన్, ఈ బ్యారియర్ ఉంది కదా, ఈ కన్స్ట్రక్షన్ చేశాను. సో ఇలా గీసుకుంటే వెళ్ళిపోయాను, ఇలా వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ ఇది ఉంది కదా, ఇది గీసాను. ఇది గీసాక కంప్లీట్ గీసాక ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ని రిమూవ్ చేయడానికి జస్ట్ దీన్ని ఎట్లా అంటే ఎడిట్ తీసుకొని రిమూవ్ యానిటేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ని తీసేయండి. సో రిమూవ్ అయిపోద్ది. అలానే ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ అది విత్ ఇన్ ఐటమ్లో, ఈ ఐటమ్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది గీసాను సాలిడ్ సర్ఫేస్ కదా, పెడిస్ట్రియన్ వాక్ లాగా వాకింగ్, ఈ స్ట్రక్చర్ గీసాను. తర్వాత ల్యాండ్ గీసాను, టోటల్ గ్రాస్ ఏరియా. ఓకే. అండ్ లాస్ట్లో ఇంకా ఇవి గీసాను, ప్రతి సర్ఫేస్, సోఫాస్, ఈ ప్లాంట్స్ కూడా గీసాను. ప్లాంట్ తర్వాత ఇక్కడ ప్లాంట్, ఇక్కడ ఇది ఐటమ్, ఇది కూడా ఇది ఐటమ్, ఇవన్నీ ఐటమ్స్ ఇండివిజువల్గా గీసాను. సో ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం. షో బిట్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఆల్మోస్ట్ డాట్స్, బ్లాక్ డాట్స్, వెరీ స్మాల్ డాట్స్ తప్ప మిగతా అంతా వైట్లోకి వచ్చేసింది. సో
ఇది నాకు తెలిసి అయితే ఇది యాక్సెప్టబుల్. సో ఈ ఇమేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇంకో ఇమేజ్ కూడా చేశాక దాన్ని కూడా సబ్మిట్ చేస్తాను. సో ఇలా అయితే నాకు తెలిసి అయితే ఇదైతే 100% కరెక్ట్ అనుకుంటున్నాను, యాజ్ పర్ మై ఒపీనియన్. మీకు డిఫరెంట్గా ఏమన్నా థాట్స్ వస్తే డిఫరెంట్ వేలో మార్క్ చేయండి. సో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే నాకైతే ఇది కరెక్ట్ అనిపించింది. ఒకసారి మీరు కూడా థింక్ చేసి మార్క్ చేయండి. సో మార్క్ చేశాక ఇందాక చెప్పిన ఇది ఉంది కదా లింక్, సో ఈ లింక్లో మన టాస్క్ జాబ్ వచ్చేసి పేస్ట్ చేయండి. లైక్ ఇది ఉంది కదా యూఆర్ఎల్, ఇది డైరెక్ట్ కాపీ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేయమన్న దగ్గర ఇక్కడ ప్రొవైడ్ చేయండి, పేస్ట్ చేసేయండి. పే చేసి మిగతా డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయి ఉంటే లైక్ చేయండి, అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.